కూడా ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో దానివలన మనకే మంచిదే, ప్రజలకే మంచిదే, భవిష్యత్తుకి మంచిదే అని ఒక దృక్పథంతో నేను నా వంతు ప్రయత్నంగా నేను చెప్తే ఆయన వింటాడని కాదు, నేను రమ్మన్నంత మాత్రాన్ని ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన వస్తాడా, అయినా సరే ఒక ప్రయత్నం మనం చేద్దాం. ఈ చొరవ తీసుకుని అంత ధైర్యం అనుకోండి, చొరవ అనుకోండి, ఏదైనా అనుకోండి, మరి ఇంకెవరికైనా ఉండుంటే వాళ్ళే మాట్లాడి ఉండేవారేమో. I took that liberty or chance to tell the single largest opposition party or solo opposition party, whether it is large or small. నేను సింగిల్ డిజిట్ అని కూడా చాలాసార్లు అన్నా. ఇవాళ ఎవరో అన్నారు, రాజుగారు మీరు తప్పు చెప్పారు, ఎన్నోసార్లు సింగిల్ డిజిట్ అన్నారు, 11 వచ్చినాయని కూడా అన్నారు. ఓకే, తప్పే చెప్పాం. కానీ 11 వచ్చినా ఎన్ని వచ్చినా అదే సోలో అపోజిషన్ పార్టీ కాబట్టి ఇంకే పార్టీకి ఒక సీటు కూడా రాలేదు కాబట్టి వాళ్ళు ఉండాలి అని కోరుకోవటంలో మరి కొంతమంది, ఎక్కువ మంది మంచి పనే చేసామంటున్నారు, కానీ ఆ కొంతమంది మరి నొచ్చుకోవడంలోని అంతరార్థం అయితే మరి నాకు అర్థం కాలేదు. నేనేదన్నా మాట్లాడుకోవాలి అని అనుకుంటే కొన్ని డిప్లొమాటిక్ యాక్షన్స్ సాధారణంగా ఆవేశంతో ఉండే వాళ్ళకి, ఎక్కువగా అభిమానించే వాళ్ళకి అర్థం కావు. మీలాంటి పొలిటీషియన్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో డిప్లొమాటిక్గా చేసే చర్యలు అసలు నేను పొలిటీషియన్నే కాదు వెంకటకృష్ణ గారు. చాలామంది నా మొహం మీద అదే అంటారు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు, అసలు నువ్వేం పొలిటీషియన్ అయ్యా, రాజకీయ నాయకుడు అయితే ప్రేమగా మాట్లాడుతూ చేసే పనులు, వెనక నుంచి చేసే పనులు చేసుకెళ్ళే నువ్వేదో తెరిచిన పుస్తకంలాగా నొసటితో ఎక్కిరించడం, వాడే రాజకీయ నాయకుడు, వాడే సక్సెస్ అవుతాడు అని నేను ప్రజల్లో ఎంతగా ఉన్నప్పటికీ కూడా మరి ఎప్పుడూ కూడా 14లో మరి నాకు సీటు ఇవ్వలేదు. అప్పుడు మరి చాలా పార్టీలు నన్ను మోసం చేసినాయని పెద్ద మాట వాడకూడదు, కానీ ఎస్ రాలా. 19లో ఓకే, ఆఖరి నిమిషాలు ఏం జరిగిందో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు 24లో కూడా మరి నేను ముందు నుంచి మనం కూడా